ధన్యత అంటే ఏంటి? దేవుని యొక్క ఆశీర్వాదం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ధన్యుడు. దేవుని యొక్క దృష్టికి, దేవుని యొక్క దృష్టిలో మనం గుర్తించబడాలా. దేవుని యొక్క తలంపుల్లో మనం ఉండాలా. దేవుని యొక్క ఆలోచనలో మనం ఉండాలా. దేవుని యొక్క చిత్తములో, దేవునిలో మనము ఎంచబడాలా, దేవునిలో గుర్తించబడాలా. ఆ గుర్తించబడ్డటువంటి కొంతమంది భక్తులు దేవుని యొక్క గ్రంథంలో ఉన్నారు. మరి వాళ్ళందరిని గురించి కాదు, కానీ దేవుని చేత గుర్తించబడ్డటువంటి వ్యక్తి గత వారములో మనం పరిచయం చేసుకున్నాము, అబ్రహాము గారు. అదేవిధంగా ఈ దినము అబ్రహామును గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఏంటంటే దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. ఎందుకంటే దేవుని చేత మనము గుర్తించబడాలా, దేవుని చేత మనము ఎంచబడాలా, దేవుని యొక్క దృష్టిలో మనం ఉండాలా, ఆయన తలంపుల్లో మనం ఉండాలా, ఆయన ఆలోచనలో మనం ఉండాలా, ఆయన చిత్తములో మనం ఉండాలా అని దేవుడు కోరుకున్నాడు. అలా ఇక్కడ అబ్రహాము ఆయన కనబడ్డాడంట. ఎవరికి? దేవుని యొక్క దృష్టి కంట అబ్రహాము కనబడ్డాడంట. అందుకే అబ్రహామును పిలిచి నేను వెళ్ళమన్న స్థలానికి వెళ్ళు అన్నప్పుడు ఆయన ఏది మాట్లాడకుండా దేవుని చిత్తానికి లోబడి, ఆ మాటకు లోబడి ఆయన వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ దేవుని చేత నిర్దోషి, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. ధన్యత అనగా దేవుని ఆశీర్వాదము. ఇప్పుడు ఒక మనిషి యొక్క మనసును తెలుసుకోలేరు. ఒక మనిషి యొక్క హృదయాన్ని తెలుసుకోలేరు. ఒక మనిషి యొక్క అంతరంగాన్ని తెలుసుకోలేరు. ఒక మనిషి దగ్గర మంచివాడు అనిపించుకోవటంలో వింతేమీ లేదన్నమాట. ఒక మనిషి ఈడు మంచివాడు అని అనిపించుకోవటంలో, ఎందుకంటే మనిషి ఏం చేస్తున్నాడు? పై రూపాన్ని చూస్తున్నాడు. మనిషి ఏం చేస్తున్నాడు? పైన వాళ్ళు చేసేటటువంటి వాటిని చూసి ఇతడు మంచివాడు అని అంటున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? హృదయాన్ని చూసేటటువంటి దేవుడు ఆయన, అంతరంగాన్ని చూసేటటువంటి దేవుడు ఆయన. అదే 7వ అధ్యాయంలో చూడమ్మా, కీర్తనలు 7వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి కలిగిన దేవుడు. ఆయన ఎవరంట? హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి కలిగిన దేవుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. నీ హృదయాన్ని, అంతరంగాన్ని పరిశీలించగలిగిన వాడు దేవుడు. మన హృదయాన్ని, మన అంతరంగాన్ని, మన తలంపులను, మన ఆలోచనలను, మన హృదయంలో జరిగే సంఘర్షణలను చూడగలిగిన వారు దేవుడు. మనుషులైతే పైన చూస్తారు, పై మెరుగులు చూసి వారిని మంచి వాళ్ళుగా గుర్తిస్తారు. కానీ దేవుడు ఎక్కడ చూస్తున్నాడు? అంతరంగాన్ని చూస్తున్నాడు, హృదయాన్ని చూస్తున్నాడు. అదేవిధంగా సమూయేలు 1వ గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం అనుకుంటామా? 16వ అధ్యాయం చూడండి. 7వ వచనం చూడమ్మా. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపములను లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయములను లక్ష్య పెట్టును. కాబట్టి ఇక్కడ దేవుడు హృదయాన్ని చూసేటటువంటి దేవుడుగా, మనము అంతరింద్రియాలను పరిశీలించిన నీతి కలిగినటువంటి దేవుడుగా మనం చూస్తున్నాము. అసలు అబ్రహాము దేవుని దృష్టిలో ఎలా పడ్డాడు?
అబ్రహాము దేవుని దృష్టికి ఎందుకు గుర్తించబడ్డాడు? అబ్రహాముని మొదట ఏమని పిలుస్తున్నారు? మొదట ఆయన్ని అబ్రాము అని పిలుస్తున్నారు. తర్వాత ఆయనకి అబ్రహాము అని ఎక్కడ 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 17వ అధ్యాయం ఆదికాండము 17వ అధ్యాయంలో 5వ వచనంలో ఏం చెప్తున్నారు? మరియు ఇక మీదట నీ పేరు అబ్రాం అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. ఇప్పుడు ఈయన అనేకులకు అంటే జనములకు తండ్రిగా పిలువబడ్డాడు. జనములకు తండ్రిగా పిలువబడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. తండ్రి స్థానం అంటే ఎంత గొప్ప స్థానమో మనకు తెలుసు. తండ్రి యొక్క స్థానము చాలా గౌరవమైన స్థానము. మరి అబ్రహాముకు జనములకు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా ఆయన్ని ఇక్కడ మనకు చూపిస్తున్నాడు అన్నమాట. మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాం అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అని దేవుని యొక్క నామములో ఆయనకి పేరు పెట్టాడు దేవుడు. అబ్రాముని అబ్రహాముగా మార్చాడన్నమాట. ఆ అబ్రహాముగా మార్చినప్పుడు ఆయన జనములకు తండ్రి, ఆయన విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. అబ్రహాము గారి తండ్రి పేరేమిటి? అబ్రహాము యొక్క తండ్రి పేరు తెరహు. అబ్రహాము యొక్క తండ్రి పేరు తెరహు అన్నమాట. ఇప్పుడు అబ్రహాము అనేకులకు, ఎవరికంట? జనములకు, పెక్కుమంది జనములకు ఆయన తండ్రిగా ఆయన పిలువబడుతున్నాడు. అదే యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో చూడమ్మా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఇప్పుడు ఆయనకి ఎన్ని వచ్చాయి? మొదలుగా ఆయన జనములకు తండ్రి అంటే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన తండ్రి. అబ్రహాము తండ్రి, తర్వాత విశ్వాసులకు తండ్రి. తర్వాత ఆయన ఏమని చెప్తున్నాడు? అబ్రహాము దేవునికి స్నేహితుడుగా. అదే యెషయాలో మనం చూసినట్లు 41వ అధ్యాయము, యెషయా 41వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 8వ వచనమమ్మ. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. చాలు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. దేవునికి స్నేహితుడుగా పిలువబడాలంటే, దేవుడు స్నేహితుడుగా పిలిచిన వారికి ఎటువంటి ఆధిక్యత ఉన్నది, ఎటువంటి అర్హత ఉన్నది, ఎటువంటి యోగ్యత ఉన్నది? దేవుడే నా స్నేహితుడు అని పిలిచాడు. మనమందరం కూడా ఆయన స్నేహితులు అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, మనము ఈ పనులు చేసినప్పుడు ఆయనకు స్నేహితులుగా ఉంటాము. అబ్రహాము ఎందుకు స్నేహితుడయ్యాడు? దేవుడు చెప్పినటువంటి మాటకు ఆయన లోబడ్డాడు. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ ఆజ్ఞకు ఆయన లోబడ్డాడు. ఎందుకంటే దేవుడు నేను వెళ్ళమన్న చోటుకు వెళ్ళంటే ఎక్కడికి వెళ్ళాలయ్యా? ఏ ప్రదేశానికి వెళ్ళాలయ్యా? ఏ ఊరికి వెళ్ళాలయ్యా? ఏ గ్రామానికి వెళ్ళాలయ్యా? ఏ పట్టణానికి వెళ్ళాలా? ఏ దేశానికి వెళ్ళాలా అని అడగల ఆయన చెప్పటంతో కూడా ఈయన బయలుదేరాడు. అంటే తెలియనటువంటి ప్రదేశానికి వెళ్ళాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని ఆజ్ఞకు కట్టబడ్డాడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞ ప్రకారంగా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు దేవుడికి మనము
స్నేహితులుగా ఉంటాము. ఎవరు చెప్తున్నారు ఆ మాట? యేసు ప్రభువు చెప్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 15వ అధ్యాయం అమ్మా, సారీ 15 15 14 వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. ఎవరు స్నేహితులై ఉంటారంట? ఆయన మనకు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞకు మనం లోబడ్డప్పుడు, ఆ ఆజ్ఞ ప్రకారంగా మనం నడిచినప్పుడు ఆయనకు మనం స్నేహితులుగా ఉంటామని యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు శిష్యులతో. కాబట్టి అబ్రహాము ఎలా స్నేహితుడు అయ్యాడంటే, ఆయనకు ఆజ్ఞాపించిన దాన్ని ఆయన జరిగించాడు. ఆయన చెప్పిన మాటకు ఆయన లోబడ్డాడు. ఆయన వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళాడు. ఆయన ఉండమన్న స్థలములో ఆయన ఉన్నాడు. ఆయన ఆజ్ఞకు లోబడి కట్టుబడ్డాడు. ఆ కట్టడకు ఆయన విధేయుడయ్యాడు. కాబట్టి అబ్రహాము నా స్నేహితుడు. అబ్రహాముకు ఎన్ని ఆధిక్యతలనిచ్చాడు దేవుడు? అబ్రహాముకు ఎన్ని ఆధిక్యతలనిచ్చాడంటే, అబ్రహాముకు తండ్రి స్థానాన్ని ఇచ్చాడు. తర్వాత అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. ఆయన విధేయత కలిగినటువంటి బిడ్డగా, దేవుని యొక్క మాటకు లోబడ్డ బిడ్డగా ఆయన ఎంచి ఆయన్ని గొప్ప చేసినాడు. ఆయన్ని గొప్ప జనముగా, అంటే 17వ అధ్యాయంలోనే మనము ఒక మాట చూద్దాం. ఆదికాండం 17వ అధ్యాయంలోనే 6వ వచనం చూడమ్మా. 17:6 నువ్వు అత్యధికముగా, నీకు అత్యధికముగా సంతాన అభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములను వచ్చునట్లు నియమింతును. రాజులు నీలో నుండి వచ్చుదురు. అదే 22వ అధ్యాయంలో చూడమ్మా. 22వ అధ్యాయము 17వ వచనమును చూడు. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు. దేవుడు వాక్యము మనకు తెలియజేస్తున్నటువంటిది. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, అబ్రహామును దీవించాడు, అబ్రహామును గొప్ప జనముగా చేశాడు, పెక్కుమందిగా చేశాడనేసి మనము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, ఆయన సంతానాన్ని పెక్కుమందిగా, అతడు ఒంటరై ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతని సంతానమును అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగినట్లు చేసి తిని అన్నాడు. ఆయన్ని పైన 2వ వచనం చూడమ్మా. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి, మిమ్మల్ని కనిన శారాను గురించి ఆలోచించండి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్లుగా చేసెను అన్నాడు. ఇప్పుడు ఆయన అందరికీ తండ్రిగా ఇక్కడ గుర్తించబడ్డాడు దేవుని దృష్టిలో. ఇప్పుడు తండ్రి అనేవాడు ఎలా ఉండాలి? తండ్రి అనేవాడు ఎలా ఉండాలా? తండ్రి స్థానము ఎలా ఉండాలా? ఈనాడు తండ్రులు ఎలా ఉన్నారు? బిడ్డలకి ఒక సపోర్ట్గా, బిడ్డలకు కావలసిన వాటిని ఇచ్చేటటువంటి తండ్రులుగా ఉండారా? బిడ్డలకి సకాలంలో అన్నిటినీ కూడా అందించగలిగినటువంటి తండ్రులుగా ఉండారా? ఈరోజు తండ్రులు ఎలా ఉండారంటే తాగుబోతులై కుటుంబాలకు, బిడ్డలకు ఏది కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ బాధ్యతను విస్మరించి, వాళ్ళకు చెప్పింది చేయకుండా, వారి ఇష్టానుసారంగా ఆ బిడ్డలను మరి ఏ విధంగా కూడా వారికి సరైనటువంటి సంస్కారం నేర్పించకుండా వారిని అనేక విధాలుగా ఈ యొక్క
లోకములో ఈ యొక్క మనుషుల మధ్య ఏ రీతిగా వాళ్ళ జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు తండ్రులు. ఈరోజు తండ్రులు బిడ్డలని మంచి పొజిషన్లో, మంచి మార్గములో నడిపించేవారుగా ఉండాల. యోబు గారు ఉదయాన్నే లేచి అరుణోదయం కాకముందే తమ బిడ్డలు ఎక్కడ పాపములో పడిపోతారో, ఎక్కడ దేవుని యొక్క నామాన్ని దూషణ పాలు చేస్తారని ఆ బిడ్డల నిమిత్తం అంట తండ్రి ఏం చేశాడంట, అరుణోదయం కాకముందే వారి నిమిత్తం అంట బలులు అర్పించాడంట. తండ్రికి ఉండవలసినటువంటి స్థానము, తండ్రికి ఉండవలసినటువంటి గౌరవము, తండ్రికి ఉండాల్సినటువంటి బిడ్డల మీద బాధ్యత, ఆ బాధ్యతను ఈనాడు విస్మరించి తాగుబోతులై సాయంత్రానికంతా తాగి కుటుంబాలకు వెళ్ళినప్పుడు ఆ బిడ్డలు ఏ రీతిగా భయపడిపోతారు. ఆ తండ్రి దగ్గరకు వస్తున్నారా, ఆ తండ్రిని చూసి దాంకుంటారు, ఆ తండ్రిని చూసి అటు వెళ్ళిపోతారు. తండ్రి దగ్గరకు వచ్చి గారాబంగా వాళ్ళ యొక్క విషయాలు తండ్రితో చెప్పి, వాళ్ళకు కావలసిన వాటిని తండ్రితో చెప్పి, తండ్రి దగ్గర పొందుకోవలసినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని, ఆ యొక్క మరి వాళ్ళకి కావలసినటువంటి వాటినన్నిటిని కూడా తండ్రి దగ్గర నుంచి తీసుకోవాలనే ఒక ఆశ అనేది బిడ్డలకు ఉంటుంది. కానీ ఆ తండ్రి అలాంటి స్థితిలో ఉండకుండా ఉండేటప్పుడు ఆ బిడ్డల స్థితి ఎలా ఉంటుంది? సాయంత్రం అయిందంటే సారాయి అంగళ కాడకి వెళ్తారు. సంపాదించినారంటే సారాయి అంగళ కాడ పోయి కూర్చొని తాగుతారు. తాగి తమ బిడ్డలని ఏం చేస్తున్నారంట, దేశానికి చీడ పురుగులుగా, దేశానికి చీడ పురుగులుగా వారిని తయారు చేస్తున్నారు. ఏంది నాయనా మీ తండ్రి? వాడొక తండ్రి. బిడ్డల్ని పట్టించుకోకుండా, బిడ్డల యొక్క బాధ్యతను చూడకుండా, బిడ్డలకు కావలసిన అవసరాలు తీర్చకుండా వాడు తాగుబోతాయి తిరుగుతూ ఉంటాడు. వాడేం తండ్రి అని బిడ్డల దగ్గర అనిపించుకునేటటువంటి స్థితిలో ఈరోజు తండ్రి ఉన్నాడు. కానీ తండ్రి స్థానం చాలా విలువైనది, చాలా గౌరవప్రదమైనది. తండ్రి చాలా గొప్పవాడు, బాధ్యత కలిగిన వాడు, భారాన్ని భరించేవాడు, కుటుంబాన్ని పోషించేవాడు, కుటుంబాన్ని సక్రమైన మార్గంలో పెంచేవాడు, నడిపించేవాడు, తీర్చిదిద్దేవాడు తండ్రి. కానీ ఈనాడు తండ్రి ఎలా ఉన్నాడు? తాగుబోతులై, తిరుగుబోతులై, సారాయి అంగళ కాడ కూర్చొని సారాయి తాగి 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 ఆ లివర్ని లీకేజ్ చేసుకొని, ఆ కిడ్నీలు పాడైపోయి, ఆ గుండె పాడైపోయి, ఆ ఊపిరితిత్తులు పాడైపోయి మంచాన పడి బిడ్డలకి భారంగా తయారవుతున్నారు, భార్యకి భారంగా తయారవుతున్నారు. బిడ్డల స్థితి, భార్య స్థితి గమనించుకోకుండా తాగుబోతులై, తిరుగుబోతులై మరి వారి డబ్బునంతటిని కూడా వ్యాయపరుచుకుంటూ వాళ్ళు అనారోగ్య పాలైపోయి చివరికి వారు ఎలాంటి స్థితికి వెళ్ళిపోతున్నారో మనం కళ్ళారా చూస్తూ ఉన్నాము. చూసి కూడా మరి తండ్రులు తెలుసుకోలేనటువంటి అజ్ఞానములో, అంధకారములో ఉండారు. కానీ అబ్రహాము అలా కాదు. ఆయన విశ్వాసులకు తండ్రిగా, ఆయన జనములకు తండ్రిగా, ఆయన తండ్రి చేత, దేవుని చేత గుర్తించబడ్డవాడు. చూడండమ్మా, ఎంత ధన్యత దేవుడు మరి అబ్రహాముకి ఇచ్చాడు. ఎందుకంటే దేవుణ్ణి తను తాను పరిచయం చేసుకునే దానికి ఏమని చెప్పాడు దేవుడు? తన్ను తాను పరిచయం చేసుకునే దానికి నేను దేవుణ్ణి అని చెప్పినాడా? లేదు, నేను అబ్రహాము దేవుడను. చూడండి, దేవుణ్ణి పరిచయం చేసుకునే దానికి కూడా అబ్రహాముని అక్కడ ఆయన పెట్టాడు. ఎంత ధన్యుడు ఆయన, ఎంత ధన్యత అబ్రహాముకి. దేవుడే తనను తాను పరిచయం చేసుకుంటూ నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని చెప్పుకుంటా ఉన్నాడు. తండ్రి ఎలా ఉండాలో, తండ్రి స్థానం ఎలా ఉండాలో, తండ్రి బాధ్యత ఎలా ఉండాలో ఆ బాధ్యతను విస్మరించి బిడ్డలకు భారంగా ఉండకూడదు, బిడ్డలకి కష్టంగా ఉండకూడదు. తండ్రి వస్తున్నాడంటే సంతోషించాలా. నా నాన్న వస్తున్నాడు, నాకు ఇదిగో ఏదో ఒక బహుమానం, ఏదో ఒక గిఫ్ట్, ఏదో ఒక తినేదానికి నాకు సాయం చేస్తున్నాడు నా నాన్న అని పరిగెత్తుకుంటూ వచ్చి బిడ్డ తండ్రిని వాటేసుకోవాలా. అలాంటి స్థితిలో తండ్రి ఉండాలా. తాగి తూలుతూ పడుతూ వస్తూ ఉన్నప్పుడు అబ్బో ఆయన దగ్గరికి వెళితే మనల్ని ఏం చేస్తాడో అని భయముతో
తండ్రిని చూసి పారిపోయే స్థితిలో బిడ్డలు ఉండకూడదు. అలాంటి స్థితిలో తండ్రి ఉండకూడదు. బుద్ధి లేని తండ్రులు, ఈనాడు బుద్ధి లేని తండ్రులు బిడ్డలను బాధించేవారుగా, బాధ పెట్టేవారుగా, శాటిస్టులుగా బిడ్డల్ని అనేక విధాలుగా వారి జీవితాలను చెరిపేస్తున్నారు. వారి చదువులను పాడు చేస్తున్నారు. వారికి చదువులు కావలసిన వాటిని ఇవ్వలేకపోతున్నారు. వారిని సక్రమంగా పెంచలేకపోతున్నారు. వారిని పోషించలేకపోతున్నారు. వారికి సరైనటువంటి బట్టను ఇవ్వలేకపోతున్నారు. సరైనటువంటి ఆహారాన్ని పెట్టలేకపోతున్నారు ఈరోజు తండ్రులు. ఎందుకంటే తన సుఖము, తన స్వార్థము, తన యొక్క శరీరాన్ని చూసుకుంటూ కుటుంబాన్ని, బిడ్డలను నిర్లక్ష్యం చేసి మరి ఈనాడు తండ్రులు బాధ్యతారహితులుగా ప్రవర్తిస్తున్నారు. కానీ అబ్రహాము అలా కాదు. దేవుడు మరి అబ్రహాము దేవుణ్ణి అనిపించుకునే విధంగా అబ్రహాం అంట ఆయన దృష్టి కంట కానాడంట. ఆయన దృష్టికి ఆయన అందాడంట. ఆయన దృష్టిలో ఎంచబడ్డాడంట అబ్రహాము. అదేవిధంగా ఇంకొక మాట చెప్తున్నాడు దేవుడు అబ్రహామును గురించి. అబీమెలెకు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడమ్మా? అబీమెలెకు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడు అని అంటే, ఆమె ప్రవక్త భార్య. ఎవరంట ఆమె? ప్రవక్త భార్య. ఆయన ప్రవక్త. ఎవరు? అబ్రహాము ప్రవక్త. ప్రవక్త అని చెప్తున్నాడు. అబ్రహాం ఎవరంట? ప్రవక్త. దేవుడే చెప్తున్నటువంటి మాట అబ్రహామును ఇప్పుడు తండ్రిగా పరిచయం చేసినాడు. తర్వాత విశ్వాసులకు తండ్రిగా పరిచయం చేసినాడు. తర్వాత దేవునికి స్నేహితుడుగా పరిచయం చేసినాడు. మరి ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే అబ్రహాము ప్రవక్త అని ఎవరితో చెప్తున్నాడు? అబీమెలెకుతో చెప్తున్నాడు. 7వ వచనం చూడమ్మా, 27వ వచనం చూడు, ఆదికాండం. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పెను. అబీమెలెకు అక్కడ ఒక పొరపాటు చేశాడు. పొరపాటు చేసినప్పుడు అబ్రహాము భార్య ఆయన ఇంటిలో ఉన్నది. ఆయన ఇంట్లో ఉండేటప్పుడు అబ్రహాము యొక్క స్థితి దేవుడు చూశాడు. అబ్రహాము యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. అప్పుడు అబీమెలెకు దగ్గరకు వచ్చి ఆయనకు స్వప్నంలో ఏం చెప్పాడంట? అబ్రహాము ప్రవక్త, అబ్రహాము ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయండు. అంటే అబ్రహాము బలమైనటువంటి ప్రార్థనా శక్తి కలిగిన వాడని దేవుడు గుర్తించాడా? ప్రవక్త అని గుర్తించాడా? ఆనాటి కాలంలో ప్రవక్తలు ఏది జరగాలన్నా, ఏ జరగబోయే సంగతులను చెప్పేదానికి ప్రవక్తలు ఉండేవాళ్ళు. ఈనాటి కాలంలో ప్రవక్తలు లేరు. కానీ ఒక ఆధిక్యతనిచ్చాడు ఈనాటి కాలంలో. ఏమని చెప్పాడు? అపోస్తల బోధ యందును, సావాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగకుండా ఉండమన్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు? అపోస్తలుని ఇచ్చాడు, ప్రవక్తలను ఇచ్చాడు. అపోస్తలు, ప్రవక్తలు, స్వార్థికులు, కాపరులు, ఇంకా ఏమందరూ గమనున్నారు? జ్ఞానులు లేదమ్మా. అపోస్తలులు, ఈరోజు పెట్టినటువంటి వాళ్ళు, యేసుక్రీస్తు తెలియజేసినటువంటి వారు అపోస్తలు 5 మంది ఉన్నారు. 5 మంది ఉన్నారు. 5 మంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? అపోస్తలు. ఏమది తెలీదా? ప్రవక్తలు, కాపరులు, స్వార్థికులు, బోధకులు కాదు, ఉపదేశకులు. ఏమి మీరు అది కూడా నేర్చుకోకపోతేట. ఇప్పుడు ఎవరిని పెట్టాడు ఆయన? ఎవరిని పెట్టాడు? ఆటిని కూడా తెలుసుకోకుండా మనము
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడమ్మా. 4వ అధ్యాయము 11వ వచనము 13వ వచనం చూడమ్మా. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, కొందరిని ఉపదేశకులు గాను. ఎంతమంది అమ్మా? 5 మంది. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మీరు ఇప్పుడు చెప్పండి అమ్మా. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. వీళ్ళంతా మీకు గుర్తుండాల. ఆనాడు ప్రవక్తలు ఉన్నారు, ఈరోజు ఎంతమంది ఉన్నారు? 5 మంది. అపోస్తలులు చెప్పాలి, అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. వీళ్ళందరూ కూడా ఈనాడు సంఘాన్ని నడిపిస్తున్నారు. ఈరోజు సంఘాలు కట్టబడుతున్నాయి. ఆ రోజు ప్రవక్త ఎవరు? అబ్రహాము ప్రవక్తగా పిలువబడ్డాడు దేవుని యొక్క దృష్టిలో. అదేవిధంగా అబ్రహాము నీ కొరకు ప్రార్థిస్తాడు అని చెప్పినప్పుడు అతడు చేసినటువంటి పొరపాటును తెలుసుకొని ఆయన భార్యని తీసుకెళ్ళి ఆయనకు అప్పచెప్పినప్పుడు అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడమ్మా. ఇక్కడ చూడండి, 20వ అధ్యాయము 17వ వచనంలో చూడు. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారందరూ కూడా అంతకుముందు వారి గర్భాలన్నీ కూడా మూయబడి ఉన్నాయి. కాబట్టి అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు అబీమెలెకు కుటుంబము ఆశీర్వదించబడ్డది. ఎవరు ప్రార్థన చేసినప్పుడు? అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు అబీమెలెకు కుటుంబము ఆశీర్వదించబడ్డది. పిల్ల పాపలతో వారి కుటుంబము ఆశీర్వదించబడ్డది. అంటే అబ్రహాము ఇక్కడ ప్రార్థన, బలమైన ప్రార్థన అబ్రహాములో ఉన్నది. ఈరోజు ప్రార్థన చేసేవారము మనము మనస్ఫూర్తిగా పరిపూర్ణమైనటువంటి ఆత్మతో, పరిశుద్ధమైన ఆత్మతో దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రార్థన ఆలకించువాడు ఆయన. ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని గమనించువాడు ఆయన. నీలో ఉన్నటువంటి ప్రార్థనా శక్తిని గమనించేవాడు ఎవరు? దేవుడు. అబ్రహాము యొక్క ప్రార్థనా శక్తి బలాన్ని గుర్తించిన వాడు దేవుడు. మరి నీలో, నాలో, మనలో ఉన్నటువంటి ప్రార్థన శక్తి ఎవరు గుర్తించాలా? దేవుడు గుర్తించాలా? ఊరికే వచ్చి నామక వ్యవస్థగా కూర్చొని ఏదో హల్లెలూయా చెప్పేసి, ఏదో ఆమెన్ చెప్పేసి, ఏదో 2 పాటలు పాడేసి, ఏదో కొంత వాక్యం వినేసి వెళ్ళిపోయేది కాదు. బలమైనటువంటి ప్రార్థన యోధులుగా ఉండాలా, బలమైనటువంటి ప్రార్థన పరులుగా ఉండాలా, శక్తివంతమైన ప్రార్థన జరగాల, శక్తివంతమైన బిడ్డలుగా మారాలా. ప్రార్థన జీవితం మనకు కావాలా. ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మనల్ని బ్రతికించేది, ప్రార్థనే మనల్ని కాపాడేది, ప్రార్థనే మనకు తోడుగా ఉండేది. కాబట్టి భక్తులు ప్రార్థన చేసి ఎన్నో జయాలను పొందుకొని ఉన్నారు, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకొని ఉన్నారు. ఈరోజు మన ప్రార్థన గడప దాటైనా వెళుతున్నదా? మన ప్రార్థన గడప దాటైనా వెళుతున్నదా? లేదు. అబ్రహాము ప్రార్థనలో ఏమున్నదని గమనించాడు. బలమున్నది, శక్తి ఉన్నది. ఈరోజు నీ ప్రార్థన, నా ప్రార్థన, మన అందరి ప్రార్థనలో ఏముండాలమ్మా? బలముండాలా. మోషే ప్రార్థించగా మన్నా కురిపించబడ్డది. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు ఆగారు. ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరము వర్షము పడలా. ఎలీషా ప్రార్థించగా చనిపోయినటువంటి బిడ్డ బ్రతికించబడ్డాడు కదా. సంఘం ప్రార్థించగా శరసాలు, తలుపులు తెరవబడ్డాయి.
మరి మనం ప్రార్థించగా ఏం జరుగుతున్నది? ఏలియా ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరము వర్షం పడకుండా ఆగిపోయింది. మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తే కదా. మరి ఏలియా ప్రార్థనలో ఉన్న శక్తిని గుర్తించాడు దేవుడు. అబ్రహాములో ఉన్నటువంటి ప్రార్థనా శక్తిని గుర్తించాడు దేవుడు. అబ్రహాం ప్రార్థన చేసినప్పుడు అబీమెలెకు కుటుంబం ఆశీర్వదించబడ్డది. ఏలియా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరము వర్షము కురవకుండా ఆగిపోయింది. ఎలీషా ప్రార్థన చేసినప్పుడు చనిపోయినటువంటి బిడ్డ బ్రతికించబడ్డాడు. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు ఆగిపోయారు. మోషే ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి మన్నా కురిపించబడ్డది. మరి నీ ప్రార్థన, నా ప్రార్థన ఎలా ఉన్నది? ప్రార్థనలో శక్తి ఉన్నదా? ప్రార్థనలో బలము ఉన్నదా? ఆషామాషిగా ప్రార్థన చేసి దేవుడు మాకు సహాయం చేయలేదనుకుంటున్నామా? దేవుడు సహాయం చేసే దేవుడు, దేవుడు ఆదరించే దేవుడు, దేవుడు ఆదుకునే దేవుడు, దేవుడు కరుణించే దేవుడు, దేవుడు కాపాడే దేవుడు. ఆయన మనల్ని హెచ్చించే దేవుడు, మనల్ని గొప్ప జనముగా చేసేటటువంటి దేవుడు, మన కుటుంబాలను కట్టేటటువంటి దేవుడు. మరి అలాంటి దేవుడికి మనం ప్రార్థన చేస్తే ఈరోజు జరగలేదు అంటే మనలో లోపమా, ఆయనలో పాపమా? మనలో లోపం. ఆయన మాట ఇచ్చి తప్పేటటువంటి దేవుడు కాదు, ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు ఆయన. నీలో ప్రార్థనలో శక్తి ఉంటే ఆ శక్తి ఆయనకు తెలియబడుతుంది, ఆ ప్రార్థన సఫలమవుతుంది. మరి ఇంతమంది భక్తులు చేసినటువంటి ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు మనం చేసిన ప్రార్థన ఎందుకు ఆలకించటం లేదు? మనము రావలసిన రీతిలో రావటం లేదు, చేయవలసిన రీతిలో చేయటం లేదు. కాబట్టి ఈరోజు మనకు కార్యములు జరగకుండా ఆగిపోతున్నాయి. ఆ రోజు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరిగినాయి. ఎందుకు జరిగినాయి? వాళ్ళ ప్రార్థనలో శక్తి, పరిపూర్ణత, యథార్థత, అంతరంగంలో స్వచ్ఛత, అంతరంగంలో పరిశుద్ధత ఉన్నది. కాబట్టి ఆ ప్రార్థన ఆలకించబడింది. అదే అబ్రహాం ప్రార్థన ఆలకించబడింది. అబీమెలెకు కుటుంబము ఆశీర్వదించబడ్డది. ఈరోజు నీకు చెప్తున్నటువంటి మాట, నాకు చెప్తున్నటువంటి మాట, మనందరికీ చెప్తున్నటువంటి మాట, మెలకువతో ప్రార్థన చేయండి. మెలకువ కలిగి ప్రార్థన చేయండి. విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఎడతెగకుండా ప్రార్థన చేయండి. కలిసి ప్రార్థన చేయండి. ఆసక్తి కలిగి ప్రార్థన చేయండి. పోరాటంతో ప్రార్థన చేయండి. ఉపవాసముతో ప్రార్థన చేయండి. జయించేటటువంటి ప్రార్థన, జయకరమైనటువంటి ప్రార్థన ప్రార్థించండి. ప్రార్థనలో ఏమున్నదంట? శక్తి ఉన్నది. ప్రార్థనలో ఏమున్నదంట? జయము ఉన్నది. ప్రార్థనలో ఏమున్నది? ఆశీర్వాదం, ఆరోగ్యం, క్షేమము, స్వస్థత, సమాధానము. ఆ దేశాన్ని గురించి ప్రార్థన చేసినప్పుడు స్వస్థపరచబడతాది. ఏమని చెప్పాడు? నా మందిరంలోకి వచ్చి మీరు ప్రార్థన చేసినప్పుడు కరువు కలిగిన, తెగులు కలిగిన, అనారోగ్యమైన, ఆపదలైన, ఏ స్థితి అయినా కూడా సరే నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు నేను మీకు జయాన్ని ఇస్తానన్నాడు. నేను మిమ్మల్ని కరుణిస్తానన్నాడు. నీ కొరకు నేను ఆశీర్వాదాలను సిద్ధపరుస్తానన్నాడు. మరి దేవుడు ఇన్ని ఇస్తామన్నటువంటి దేవునికి మనము ఏం చేస్తున్నాము? విశ్వాసంగా మనం ఉంటున్నామా? నమ్మకంగా మనం ఉంటున్నామా? నమ్మకంగా ప్రార్థిస్తున్నామా? ఆయన చెప్పిన ఆజ్ఞలను మనము పాటిస్తున్నామా? అబ్రహాం పాటించాడు. ఆయన చేసిందంతా కూడా, ఆయన చెప్పిందంతా కూడా తూచా తప్పకుండా చేశాడంట. ఏది కూడా వదిలిపెట్టకుండా ఆయన చెప్పిన మాటలన్నిటిని కూడా విన్నాడంట. ఆయన చెప్పిన విధంగా చేశాడంట. ఎంతో ఆస్తిపరుడయ్యాడు. అయినా కూడా సరే, అలాంటి ఆస్తిపరుడైనా కూడా సరే, అలాంటి ధనవంతుడైనా కూడా సరే, దేవుని యొక్క నామాన్ని ఆయన విడిచిపెట్టలేదంట. పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము కొరకు ఆయన పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకు ఏం చేశాడు? ఆయన ఎదురు చూశాడంటమ్మా, ఎదురు చూశాడు.
11 అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయము 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడు, ఆ పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. నాకు ధనముంది, ధాన్యం ఉంది, నాకు బిడ్డలున్నారు, నాకంతా ఉంది, నాకు దేవుడితో ఇక పని లేదు, దేవునితో నాకు అవసరం లేదు అనుకోలేదు. కానీ ఇన్ని ఉన్నా కూడా సరే ఆయన దేని కొరకు ఎదురు చూశాడంట? దేని కొరకు ఎదురు చూశాడంట? పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము కొరకు ఆయన ఎదురు చూశాడంట. పరలోక రాజ్యము కొరకు ఆయన ఎదురు చూశాడంట. పరలోకములో ఉన్నటువంటి భాగ్యము కొరకు ఆయన ఎదురు చూశాడంట. ఈ లోక భాగ్యాలు కాదు, ఈ లోకములో ఉన్న వాటి కొరకు ఆయన ఎదురు చూడలేదంట. ఈ లోకములో ఉన్న వాటి కొరకు ఆయన ఆశపడలేదంట. కానీ పరలోకములో ఉన్నటువంటి ఆ నిధి కొరకు, మరుగై ఉన్నటువంటి ఆ ధనము కొరకు, దాచబడినటువంటి ఆ ధనము కొరకు, ఆ పరలోక రాజ్యము కొరకు ఆయనంట పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకంట ఆయన ఎదురు చూశాడంట. మరి ఈరోజు మనము ఏటి కొరకు ఎదురు చూస్తున్నాము? ఏటి కొరకు ప్రయాసపడుతున్నాము? ఏటి కొరకు మనము పరుగులు తీస్తున్నాము? అలసిపోకుండా, సొమ్మసిల్లకుండా, ఎడతెగకుండా మనము ఏటి కోసం అహర్నిశలు కష్టపడుతున్నాము? వాటి వల్ల ప్రయోజనమా? వాటి వల్ల లాభమా? వాటి వల్ల నష్టమా? ఏది మనం పొందుకుంటున్నాం ఈరోజు? అబ్రహాం అయితే ఎంత ఉన్నా కూడా పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు ఆయన ఎదురు చూశాడంట. దేవుని యొక్క దృష్టిలో ఆయన గుర్తించబడ్డాడంట. జనములకు తండ్రిగా ఆయన పిలువబడ్డాడంట. విశ్వాసులకు తండ్రిగా ఆయన పిలువబడ్డాడంట. అబ్రహాము నా స్నేహితుడుగా దేవుని చేత పిలిపించుకున్నాడంట. ఎక్కుమంది జనానికి ఆయన తండ్రిగా పిలువబడ్డాడంట. ఎందుకు ఇవన్నీ ఆధిక్యతలు ఆయనకు వచ్చాయి అంటే, ఎందుకు వచ్చాయి ఈ ఆధిక్యతలంతా ఎందుకు ఆయనకు వచ్చాయి అంటే, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను ఆయన పాటించాడు. పాటించాడా? పాటించలేదా? పాటించాడు. ఈరోజు మనకు చెప్తున్నాడు అదే మాట. ఆనాడు అబ్రహాముతో మాట్లాడినటువంటి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మీరు నా ఆజ్ఞలు పాటిస్తే మీరందరూ కూడా నా స్నేహితులు అని యేసు ప్రభువు యోహాను సువార్తలో చెప్పాడా? యోహాను సువార్త 15:14 వచనంలో ఏమన్నాడు? ఈ ఆజ్ఞలన్నిటిని కూడా మీరు జరిగించినట్లయితే మీరు నాకు స్నేహితులు అవుతారు. అబ్రహాము నమ్మాడు. అది ఆయనకి నీతిగా ఎంచబడిందంట. ఈరోజు నీకు నమ్మిక ఉన్నదా? ఈరోజు నీకు విశ్వాసం ఉన్నదా? ఈరోజు నీకు ప్రార్థన పట్టుదల ఉన్నదా? పట్టుదల కలిగి ప్రార్థన చేయమంటున్నాడు. విశ్వాసయుతమైన ప్రార్థన చేయమంటున్నాడు. పోరాటంతో ప్రార్థన చేయమంటున్నాడు. ప్రార్థన బలం మనకు కావాలి. ప్రార్థన శక్తి మనకు కావాలి. ప్రార్థన ఆత్మ మనకు కావాలి. ప్రభువా, నాకు ప్రార్థించే ఆత్మనివ్వండి అయ్యా, నాకు ప్రార్థించే శక్తినివ్వండి అయ్యా, నాకు ప్రార్థించే బలమునివ్వండి అయ్యా అని ప్రార్థించే వారముగా మనం ఉండాలా. ప్రార్థించేటటువంటి శక్తిమంతులుగా మనం ఉండాలా. ప్రార్థన ద్వారా జయించేటటువంటి జయకరమైన జీవితం మనకు ఉండాలా. అపవాదిని ఎదిరించుడి, వాడి మీ యొద్ద నుండి పారిపోతాడు. అంటే వాక్యానికి మనము లోబడాలి. అబ్రహాం లోబడ్డాడు కాబట్టి అనేక మందికి తండ్రిగా మారాడు, దేవునికి స్నేహితుడిగా మారాడు, దేవుని దృష్టిలో ప్రవక్తగా ఎంచబడ్డాడు, దేవుని దృష్టిలో ప్రార్థనా పరుడుగా ఎంచబడ్డాడు, దేవుని దృష్టిలో విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. ఈరోజు నీ స్థితి, నా స్థితి ఎలా ఉన్నదో ఒక్కసారి ఆలోచించాలా, ఒక్కసారి మనం గమనించాలా. నామక వ్యవస్థగా ఉన్నామా? బోధలో ఫలిస్తున్నామా? ఉపదేశంలో వెలుగుతున్నామా? ఉపదేశాన్ని అంగీకరిస్తున్నామా? బోధన తెలుసుకుంటున్నామా? దేవుని యొక్క మాటకు లోబడుతున్నామా? దేవుని యొక్క సత్యాన్ని ఎరుగుతున్నామా? దేవుని యొక్క సత్యాన్ని వెల్లడి చేస్తున్నామా? దేవుని యొక్క మార్గాలు తెలుసుకుంటున్నామా? దేవుని యొక్క చిత్తములో నడుస్తున్నామా? ఏదైంది కూడా సరే, ఈరోజు మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని
మార్చుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ స్థితిని మార్చుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అబ్రహామును మనకు ముంగుర్తిగా పెడుతున్నాడు. అబ్రహాము ఏ రీతిగా ఉంటే ఈ రీతిగా ఆశీర్వదించబడ్డాడు. ఈ రీతిగా ఒక ఆధిక్యతను ఆయన కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను ఎలా ఉంటే ఆ ఆధిక్యతను సంపాదించుకుంటాము. అనేకులకు మార్గదర్శకంగా మనం ఉంటాము. అనేకుల్ని దేవుని వైపుకు మళ్ళించే వారముగా మనం ఉంటాము. అనేకుల్ని దేవుని వైపు నడిపించే వారముగా మనం ఉంటాము. ప్రార్థనా శక్తి, ప్రార్థనా బలం, ప్రార్థన ఆయుధం మనము ధరించుకునే వారముగా మనం ఉండాలా. ఆయన దృష్టిలో ప్రార్థనా పరులుగా మనం ఉండాలా. ప్రార్థించే శక్తి ఆ బిడ్డలో ఉన్నది అని ఆయన గుర్తెరగాల. ప్రార్థించే బలం ఆ బిడ్డలో ఉన్నది అని ఆయన గుర్తించాలా. ఏ బలము ఉన్నది? ఈ లోకమైన ఆహారం తిని శరీరాన్ని బలపరుచుకుంటున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని భుజించి ఆత్మను బలపరుచుకుంటున్నామా? అంతరంగ పురుషుడు బలంగా ఉండాడా, బలహీనుడుగా ఉండాడా? ఎక్కడ బలవంతులుగా ఉండాము, ఎక్కడ భాగ్యవంతులుగా ఉండాము, ఎక్కడ బలహీనులుగా ఉండాము, ఎక్కడ శక్తిహీనులుగా ఉండాము, ఎక్కడ శక్తివంతులుగా ఉండాము? ఒక్కసారి మనమును మనం పరిశీలించుకోవాలా, మనమును మనం పరిశోధించుకోవాలా. దావీదు అన్నాడు కదా, దేవా నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నా యందు నీ కాయాస్కరమైనది ఏది ఉన్నా తీసివేయి, నీ నిత్య మార్గంలో నన్ను నడిపించు అన్నాడు. దావీదు లాంటి ప్రార్థనా శక్తి మరి ఆయన దేవునికి చెప్పి తనలో ఉన్నటువంటి అవిధేయతను తీసేయమంటున్నాడు. తనలో ఉన్నటువంటి లోపాలను సరిచేయమంటున్నాడు. తనలో ఉన్నటువంటి తప్పులను తీసేయమంటున్నాడు. ఈ రోజు మనం తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ, మన రొమ్ములో మన తప్పును కప్పెట్టుకుంటూ ఈ రోజు మనం నీతిమంతులుగా చలామణి అవుతున్నామా? విశ్వాసంగా చలామణి అవుతున్నామా? దేవునికి దూషణకరంగా ఉన్నామా? దేవునికి మహిమకరంగా ఉన్నామా? దేవుని నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా ఉన్నామా? దేవుని నామాన్ని హెచ్చించే బిడ్డలుగా మనం ఉన్నామా? దేవుని నామాన్ని గణపరిచే బిడ్డలుగా మనం ఉన్నామా? దేవుని నామానికి ప్రభావ మహిమలు తెచ్చే బిడ్డలుగా మనం ఉన్నామా? ఎలా ఉన్నాము మధ్యాహ్న కాల సమయంలో? ఒక్కసారి నువ్వు పరీక్షించుకో, ఒక్కసారి నువ్వు పరిశోధించుకో, పరిశీలించుకో. ఆత్మను పరిశీలించే దేవుడు మన దగ్గర ఉన్నాడు. హృదయాలను పరిశీలించే నీతి కలిగిన దేవుడు మన పక్షాన ఆయన ఉన్నాడు. మన వల్ల ఆయన గుర్తెరుగుతున్నాడు, మన వల్ల ఆయన గమనిస్తున్నాడు, మన వల్ల ఆయన చూస్తున్నాడు, మన స్థితిని చూస్తున్నాడు, మన బ్రతుకును చూస్తున్నాడు, మన యొక్క నడవడికి చూస్తున్నాడు, మన యొక్క నడత చూస్తున్నాడు, మన యొక్క వైఖరి చూస్తున్నటువంటి దేవుడు. దేవునికి ఏది కూడా మరుగై లేదు, ఏది కూడా దాచబడి లేదు. సమస్తము చూస్తున్నటువంటి దేవుడు, అబ్రహాము చూస్తున్నటువంటి దేవుడు, ఈ రోజు నన్ను నిన్ను మనందరినీ చూస్తున్నటువంటి దేవుడు. మరి ఈ రోజు ఏ స్థితిలో మనం ఉన్నామో, ఏ స్థితిలో పడి ఉన్నామో ఆ స్థితిని మార్చుకోమంటున్నాడు. ఆ స్థితిని మార్చుకోమని నిన్ను హెచ్చరిస్తున్నటువంటి దేవుని యొక్క మాటకు లోబడితే దేవుని యొక్క స్నేహితురాలుగా నువ్వు నేను ఉండగలుగుతావు. అలాంటి కృప కావాలనుకుంటున్నావా? అలాంటి కృపను కలిగి ఉండాలనుకుంటున్నావా? అది ఈ రోజు దేవుడు చెప్తున్నటువంటి ప్రతి మాట కూడా నీ జీవితంలోనికి తీసుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ జీవితాన్ని చక్కదిద్దుకో, నీ శైలిని మార్చుకో, నీ వైఖరిని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. ఒక మార్పు కలిగిన వ్యక్తిగా, ఒక మార్చబడిన వ్యక్తిగా ఆయన యొక్క దృష్టికి నువ్వు కనబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఎలా ఉన్నాం ఈ రోజు? ఎలా ఉన్నాం ఈ రోజు? అవిశ్వాసంగా ఉన్నామా? అజ్ఞానంలో ఉన్నామా? అంధకారంలో ఉన్నామా? ఈ లోకాస్తులతో ఉన్నామా? ఈ లోకంలో పోకడంతో ఉన్నామా? ఈ లోకంలో ఉన్న వాటిని యాచిస్తున్నామా, ఆశిస్తున్నామా, వాటిని జరిగిస్తున్నామా? వద్దు, వాటిని విడిచి ఈ లోక స్నేహం దేవునితో వైరం. కాబట్టి లోకాన్ని విడిచిపెట్టమన్నాడు, పాపాన్ని విడిచిపెట్టమన్నాడు, బ్రతుకును మార్చుకోమన్నాడు. ఆయన దృష్టిలో నీతిమంతుడుగా, యథార్థపరుడుగా ఆయన చెప్పిందంతా కూడా చేసేటటువంటి బిడ్డగా, వ్యక్తిగా, జనముగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అబ్రహాము ఇష్టపడ్డాడు, అబ్రహాము యొక్క స్నేహాన్ని కోరాడు, అబ్రహాము జనములకు తండ్రిగా చేశాడు, అబ్రహాము విశ్వాసములకు తండ్రిగా చేశాడు, అబ్రహాము ప్రవక్తగా నిలబెట్టాడు, అబ్రహాము ప్రార్థనాపరుడుగా చూపెట్టాడు. ఈ రోజు నన్ను నిన్ను మనములందరినీ కూడా అలా చూపెట్టాలనుకుంటున్నామా? అలా నేను కూడా దేవుని దృష్టిలో కనబడాలనుకుంటున్నావా? అలా నేను కూడా ఆయన దృష్టిలో ఉండాలనుకుంటున్నావా? మరి
అబ్రహాము చేసినటువంటి, అబ్రహాము తలంచినటువంటి తలంపు, ఆలోచన మరి నువ్వు కలిగి ఉండాలి, నేను కలిగి ఉండాలి. అప్పుడే దేవుని మనం స్నేహితులుగా ఉంటాం. ఆయన చెప్పింది మనం విన్నప్పుడు, ఆయన ఆజ్ఞకు మనం లోబడ్డప్పుడు ఆయన స్నేహితులుగా మనం పిలువబడతాం. అటువంటి కృప దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయం మనందరికీ ఇవ్వాలని మనమందరూ కూడా మోకరించి ప్రార్థిద్దాం. దేవుని యాచిస్తాం, దేవుని అడుగుదాం. అడుగు మునికి ఇస్తానన్నాడు, వెతుకు మునికి దొరుకుతానన్నాడు, తట్టు మునికి తీస్తానన్నాడు. అడిగిన ప్రతి ఒక్కరు కూడా నిశ్చయముగా పొందుకుంటారని దేవుడు ఎంతో ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆయన మాట తప్పని దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. కాబట్టి అట్టి దేవుడికి మనం ప్రార్థించి పొందుకుందాం. ఆయన ఇచ్చే వాటిని మనం పొందుకొని దేవుని మహిమపడతాం. అందరూ కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం నాయనా, స్తోత్రమయ్యా, పరిశుద్ధ స్తోత్రమయ్యా, 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 హల్లెలూయా, స్తోత్రనాయనా, స్తోత్రనాయనా, స్తోత్రమయ్యా, 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 హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం నాయనా. అయ్యా నీకే స్తోత్రమయ్యా, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు నాయన. కృప కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. మహిమా స్వరూపుడానికి వందనాలు, స్తోత్రాలు నాయన. నృత్యం చేయడానికి వందనాలు, స్తోత్రాలు నాయన. కరుణామూర్తి నాయన, కారుణ్యమూర్తి, కనికర స్వరూపుడ నాయన. కృపగల దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా అయ్యా నీకు స్తోత్రం అయ్యా. ఇదిగో నా తండ్రి నాయన, ఈ దినమును చూడలేక నా తండ్రి ఎంతో మంది నా ప్రభా నాయన అయ్యా కనుమరుగైపోతున్నారు. స్వామి నీకు స్తోత్రాలయ్యా. నువ్వు ఇచ్చిన కృపను బట్టి నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యాన్ని నాయన దీనులము దరిద్రులమైన మాకిచ్చినావు తండ్రి. నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. నీ మాటలు వింటే బ్రతుకుతారని చెప్పిన తండ్రి నాయన నువ్వు చెప్పావు నాయన, నీకు వందనాలు. అభిమేలెకుతో అన్నావు, ఇదిగో ప్రవక్త, ఆ ప్రవక్త మాటను వింటే ఆ ప్రవక్త నీ కొరకు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావని నా తండ్రి నాయన చెప్పినప్పుడు, ఆ ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు అయ్యా ఆ యొక్క అభిమేలు కుటుంబం నాయన ఆశీర్వదించబడిన ప్రభువానికి స్తోత్రం. అవునయ్యా, ఈనాడు నీ మాటలకు చెవి ఎక్కినప్పుడు నా తండ్రి మేము బ్రతుకుతామని చెప్తున్నావయ్యా. నీ మాటలు ఆలకించినప్పుడు నాయన మేము బ్రతుకుతామని చెప్పావయ్యా. అయ్యా నీకు స్తోత్రం నాయన. నీ మాటలను పెడచెవిన పెట్టేవారు ఉండకూడదయ్యా. నీ మాటలను నిర్లక్ష్యం చేసేవారు ఉండకూడదు. మా కోసం ఎంతో నా తండ్రి నాయన అయ్యా నువ్వు చేసిన దేవుడే నా తండ్రి. మా కొరకు నా తండ్రి లోకానికి వచ్చిన ఆయన సర్వ మానవాళి కోసం నీ రక్తమును ధారపోసిన దేవుడు నా తండ్రి. నీ రక్తము నాయన ఇదిగో నా తండ్రి క్రయధనముగా ఇచ్చిన దేవుడు నా తండ్రి. నీ ప్రాణమును క్రయధనముగా ఇచ్చిన దేవుడు నా ప్రభువా. అందరూ మారాలని నాయన, అందరూ మార్చబడాలని నా తండ్రి మీరెంతగా నా తండ్రి ఆకాంక్షిస్తున్నటువంటి దేవుడయ్యా. ఏ ఒక్కరు నశించిపోకూడదు నాయన, ఏ ఒక్క బిడ్డ నాశనమైపోకూడదు నాయన, ఏ ఒక్క బిడ్డ నరకానికి వెళ్ళకూడదు నాయన, ఏ ఒక్క బిడ్డ నా తండ్రి నాయన ఏ చెడు వ్యసనాలకు బానిసలు అవ్వకూడదు నా ప్రభువా. వాటిలో విడిపించండి అయ్యా. అపవాది బంధకాల నుంచి విడిపించు నాయన, అపవాది ఉరుల నుంచి విడిపించు నాయన, అపవాది ఉచ్చు నుంచి విడిపించు నాయన. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మాకు సాధినటువంటి దేవుడు నా ప్రభువా. మాకు సరిపోయినటువంటి దేవుడు నాయన, మాకు నమ్మదగినటువంటి దేవుడు నా ప్రభువా. అయ్యా నీకు స్తోత్రం నాయన. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నాయన, పెక్కుమంది జన్మగా చేసినటువంటి దేవుడు నా ప్రభువా నాయన. అయ్యా నీ సంతానమును ఆకాశము నక్షత్రములను లెక్కించగలిగితే నీ సంతానాన్ని కూడా లెక్కించగలుగుతావు. ఇదిగో సముద్రంలో ఇసుక రేణువులను లెక్కించగలిగితే నీ సంతానములను లెక్కించగలుగుతావని చెప్పినావు నాయన. అయ్యా అయ్యా నీకు స్తోత్రం నా తండ్రి. నీ నమ్మిన వారికి నాయన నువ్వు ఏ మేలు చేయకుండా వెనక్కి తీసుకునే దేవుడు కాదు నాయన. అబ్రహాము నమ్మాడయ్యా, అది నీతిగా ఎంచబడ్డాడయ్యా, నీతిమంతులుగా తీర్చబడ్డాడయ్యా. ఈ రోజు నీ మాటలు మేము నమ్మినప్పుడు నా తండ్రి మేము కూడా నీతిమంతులుగా తీర్చబడ్డామయ్యా. అయ్యా నిత్యమైనటువంటి నీ రాజ్యానికి నాయన వారసులం అవుతాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి ఇప్పటి వరకు నాయన మాకు తోడుగా ఉంది. ఈ యొక్క ఆరాధన అంతటి కూడా నాయన నీ కృపలో జరిగించావయ్యా. నీ మాటలు మాకు అందించావయ్యా. నీ మాటలు నాయన మమ్మల్ని బ్రతికిస్తాయి నా ప్రభువా. మా బాధలో మాకు నెమ్మదిని దయచేస్తాయి ప్రభువా. నీ మాటలకు చెవి ఎక్కేవారుగా నాయన
నీ మాటలు మా హృదయంలో ఉంచుకునే వారముగా, వాటి ప్రకారంగా నడుచుకునే వారముగా మీరు మమ్మల్ని ఆయుధపరిచిన ఆయన సహాయం చేసి సమాధానం దయచేసిన ఆయన మా కుటుంబాలన్నింటినీ కట్టిన ప్రభువా, నీ నామములు ఎత్తి పట్టిన ఆయన నీ నామాన్ని మహిమపరచుకోమని, నీ రాజ్యం వచ్చేంత వరకు కూడా నీలో నమ్మకంగా ఉన్న ఆయన, నీలో ఎత్తబడే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా ఆయన ఆయుధపరచమని, చిన్నవారిని పెద్దవారిని పేరు పేరుగా వేరువేరుగా కుటుంబాలుగా దీవించి ఆశీర్వదించిన ఆయన నీ కృపను అనుగ్రహించి సహాయములు దయచేసి ఆయురారోగ్యాలను ప్రసాదించిన ఆయన అన్ని విషయాల్లో నాయన నీ చిత్తమును జరిగించిన ఆయన నడిపించి సమాధానంతో నాయన నీ కృపను అనుగ్రహించమని అయ్యా మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.